హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. ఈ హంసకథలో ఇవాళ నేను ఒక మంచి కథ, మన జీవితంలాగా తరచుగా పెద్దవాళ్ళందరూ అనుకునే కథ, తల్లిదండ్రులు ముఖ్యంగా అనుకునే కథ, పిల్లల పట్ల ఏమిటో చిన్న అపోహ, చిన్న చిన్న గ్యాప్ ఏదో అది వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేమని వాళ్ళకి నిరంతరం ఒక అభద్రత ఉంటుందేమో కొంతమంది తల్లిదండ్రులకి. కాబట్టి మనం అవతల వాళ్ళ ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా మన వైపు నుంచి మనం ఆలోచించుకుని తద్వారా మనం బాధపడిపోతూ కూడా ఉంటాం. ఇప్పుడు మనకి ఎలాగంటే మనకొక వెర్షన్ ఎలా ఉంటుందో అవతల వ్యక్తికి కూడా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక వెర్షన్ ఉంటుంది. అంటే ఎవరి కోణంలో వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళ కోణం మనకు అర్థం కానంత మాత్రం అర్థం కాకున్నట్టుగానే ఉండాలి తప్పితే అది వాళ్ళు ఏదో మనకు అన్యాయం చేశారు లేకపోతే మనల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు, ఇలా అయితే రేపేరేంటి అని బాధపడదు. అటువంటి కథ ఒకటి చెప్తాను, ఇది అందరికీ ఆలోచింప చేయాలి. మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండకూడదని తెలుస్తుంది. అనుకోకుండా శంకరం అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆ పెద్ద ఆయన వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారు. ఒకే ఒక కూతురు. ఆ కూతురు పేరు రాధ. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ప్రతి క్లాసులో చాలా చాలా చురుకైన పిల్ల, చాలా తెలివైన పిల్ల. ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి బాగా చదివి కష్టపడి ఇంజనీరింగ్ పరీక్ష పాస్ అయింది. ఈయన ప్రతి చోట ఆ పాపని చాలా అల్లారు ముద్దుగా ఆ శంకరం గారికి అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. తల్లికి ఇష్టం లేదని కాదు, తండ్రికి ఆ పాప దగ్గర. ఎందుకంటే ఆడపిల్లలకు తండ్రికి దగ్గరగా ఉంటారు, అబ్బాయిలు ఏమో తల్లికి దగ్గరగా ఉంటారని చెప్తూ ఉంటారు వాడుకల భాషగా. పిల్లలంటే తల్లిదండ్రులు ఇద్దరికి ఇష్టం ఉంటుంది. అయితే ఈ పిల్ల బాగా గారాల పట్టి అనమాట శంకరం గారికి. అల్లారం ముద్దుగా పెంచినందుకు అమ్మాయి నిజంగానే ప్రయోజకురాలైంది. ప్లేస్మెంట్స్లో ఏదైనా సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగంలో చేరింది. ఈయనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేరిన వెంటనే ఒక నెల గడిచింది. మా పాప సంపాదనాపరురాలైంది, ఉద్యోగస్తురాలైంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాడు. ప్రత్యేకించి కాదు కానీ ఆయన లోపల ఇన్నర్గా ఏముంది వాయిస్లో అంటే ఆ పాపకు వచ్చే జీతం ఉంటుంది కదా, నెలకి ₹1,00,000 ఎంత. ఎందుకంటే ఒక మధ్యతరగతి చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగస్తుగా జాయిన్ అయ్యాడు తప్పితే ఈయనకి ఎప్పుడు ₹1,00,000 ఒక నెలలో చూసిన పాపాన పోలే. రిటైర్డ్ అయిపోయిందని మొత్తం తిప్పి కొడుతూ 5 లక్షలు 10 లక్షలు ఏదో పెన్షన్ గ్రాట్యుటీ ఏవో వచ్చేది తప్పితే ఎప్పుడు లక్ష అంటే ఆయన జీవితంలో చాలా కష్టపడి ₹100 ఉద్యోగం నుంచి చేరి నెమ్మదిగా ఎదిగి లాస్ట్కి ₹10,000 ఎక్కడ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి శంకరం. ఒక మధ్యతరగతి ఒక మామూలు ఉద్యోగం అనమాట అతను. సరే పాపకి అంత స్థాయి అనేసరికి ₹1,00,000 నెలకి, సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ అంటే ఆయన మనసంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆయన ఒక్కసారికి ఎప్పుడూ కూడా ₹1,00,000 అలా చేతితో లెక్క పెట్టిన కూడా పాపాన పోలే. అంటే మధ్యతరగతి మనస్తత్వంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, ఎన్నో అసంతృప్తులు ఉంటాయి కదా, అలా శంకరం. అయితే ఇప్పుడు ఈయనకి ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాప ఉద్యోగంలోకి వెళ్ళిన రోజు చాలా సంబరంగా ఉంది. నెల జీతం అనేసరికి తొలి జీతం పాప తీసుకొస్తుంది అని ఈయన మరి ఊహల్లో ఉన్నాడు. అంటే ఆశించాడని చెప్పలేము. శంకరం సగటు మధ్యతరగతి తండ్రి ఆయన క్యారెక్టరేషన్, తల్లి సగటు మధ్యతరగతి తల్లి అంతే. ఈ అమ్మాయి వస్తుందని చెప్పి సాయంత్రం అయింది, 6:30 వస్తుందని చెప్పేసి హాల్లో కూర్చున్నాడు, టీవీ పెట్టుకున్నాడు, ఏదో చూస్తున్నాడు కానీ చూపించలేదు. ఎందుకంటే తల్లి మన కూతురు వస్తుంది, రాధ వస్తుంది. వచ్చిన వెంటనే ఆ సంపాదన, నాన్న ఇదిగో నేను డ్రా చేశాను, ఈ డబ్బు ఇదిగోని చేతిలో పెడుతుంది అని ఇలాగా మనసంతా ఆ అమ్మాయి. అంటే ఈ సంపాదన మీద ఏమి బిల్డింగ్లు ఏం కట్టేయట్లేదు ఆలోచనలు, కానీ కూతురు ప్రయోజకురాలు అవుతుంది, తెస్తుంది, నా చేతిలో పెడుతుంది, నా దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంది అనే మటుకు ఆ తండ్రికి బలంగా ఉంది. అయితే ఈలోగా టైం గడవట్లేదు సెకండ్స్. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది, ఆ అమ్మాయి ముఖంలో ఆనందం చూడాలి, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి భార్యతో పిలిచి ఏవో చెప్తున్నాడు. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే పరిస్థితులే. భార్యని పిలిచాడు. ఏమిటి అంటే పాప ఇంకా రాలేదేమిటి అంటాడు. ఏమంటే ప్రతిరోజు వచ్చే టైం కూడా అవ్వలేదు కదా, మరి మీరు ఎందుకు అంత కంగారు పడతారు, వస్తుంది కదా, ఇవాళ ప్రత్యేకత అంటే కాదు, ఇవాళ నా బంగారు తల్లి ఫస్ట్ శాలరీతో వస్తుంది ఇంటికి. దానికి మన చుట్టాల్లో పక్కాలో ఎంతమంది ఏడుస్తారో తెలియదు, ఇది ప్రయోజకురాలైందని. అందరూ ఇలా ఉంటారు కదా మన పాపలాగా అంటున్నాడు. చాలా ఉద్వేగంగా ఉన్నాడు, బాగా ఉత్సాహంగా ఉన్నాడు, ఉద్వేగంగా ఉన్నాడు. అంటే సరే వస్తుందిలేండి, కూర్చోండి, మీరు ఏదైనా కాఫీ తాగుతారా ఏమిటి అంటే అటువంటి క్షణాలని అతను ఆలోచిస్తేనే అతను తట్టుకోలేనంత ఆనందంగా ఉన్నాడు. ఈలోగా సరే నేను మర్చిపోతాను, వచ్చిన వెంటనే దిష్టి తీయి, అలాగే బొట్టు పెట్టు,
ఆంజనేయ స్వామి బొట్టు పెట్టు, ఆ పిచ్చి పిల్లకి అంటే ఎంత దిష్టి తగిలింది అంటే ఇవి హ్యూమన్ రిలేషన్స్లో ఉండే ఎమోషన్స్కి మనం అసలు వాల్యూ కట్టలేమన్నమాట. అది తప్ప ఒప్ప అనేది మనం చూడక్కలేదు. సెంటిమెంట్స్, ఎమోషన్స్ మనుషులకి అవే బలం, అవే బలహీనత. అంత ఉద్వేగంగా ఉంటే ఈలోగా అతనితో పాటు ఉద్యోగం చేసే వ్యక్తి అలా వెళుతూ వెళుతూ ఈయన ఉన్నాడేమో అని చూద్దామని చెప్పి ఇంటికి వచ్చాడు. ఈయన ఫ్రెండ్ బాగా కావాల్సిన వాడు వస్తే రా 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 అని లోపల పిలిచాడు. ఎందుకంటే ఈ ఈ హ్యాపీ మూమెంట్స్ కానీ సాడ్ మూమెంట్స్ కానీ ఎవరితోనూ షేర్ చేసుకుంటే, ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటే పెరుగుతాయి, అలాగే సాడ్ మూమెంట్స్ షేర్ చేసుకుంటే దాని యొక్క బరువు తగ్గుతుంది. నాకు ఇలా జరిగింది అనేది ఎవరితో, అందుకే ఫ్రెండ్స్తో ఏది షేర్ చేసుకున్న ఆనందాన్ని పంచుకుంటే ఏ వయసులో అయినా సరే మనం గుర్తించుకోండి, మన ఆనందాన్ని మనం కనుక ఎవరితోనైనా పంచుకోగలిగితే, ఫ్రెండ్స్ అనే కాదు ఎవరితోనైనా పంచుకోగలిగితే సాటి మనుషులతో, అది డబుల్ అవుతుంది, పెరుగుతుంది, కొన్ని రేట్లు పెరుగుతుంది. అలాగే మనసులో కలిగే బాధ మనం షేర్ చేసుకుంటే తగ్గుతూ ఉంటుంది, దాన్ని డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. సరే ఫ్రెండ్ వచ్చాడు, మంచి సమయానికి వచ్చాడు, రారా రారా అన్నాడు. వచ్చి కూర్చొని ఏరా ఏంట్రా శంకరం ఏంటి మంచి మూడ్లో ఉన్నావు ఏంటి అంటే, ఇల్లంతా ఏమిటి ఎంత ఆనందంగా ఉన్నారు నువ్వు మా చెల్లి, వీడిని చూస్తేనే మొక్కలను పొంగిపోతున్నాడు వీడు ఈ శంకరం. అంటే ఏం లేదురా, ఇవాళ మా అమ్మాయి రాధ ఉంది కదా, అది ఉద్యోగం, అవును చెప్పే మొన్న ఉద్యోగం వచ్చిందన్నావుగా, మంచి ప్యాకేజ్తో వచ్చింది కన్నావు కదా, సంతోషం రా, ఏదైనా అమెరికా పంపిస్తున్నారా ఏంటి, అమెరికా వెళ్తుందా అని ఆయన మామూలుగా పెచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు కాదురా ఇవాళ అది శాలరీ డ్రా చేస్తుందిరా, ఫస్ట్ శాలరీ వస్తుంది దానికి అంటున్నాడు ఈ శంకరం. ఫస్ట్ శాలరీ వస్తే ఇంత ఆనందపడిపోయాడు ఎవరైనా ఉంటారంటే ఉంటారు, అందరూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలు ప్రయోజకులు అయ్యారు, ఉద్యోగం చేశారు, చదువు అయిపోతుంది, ఇలాగ వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులకి జీవితంలో తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలి, మన జీవితం ఎలా గడిచినా ఏం జరిగినా మన పిల్లల మటుకు వృద్ధిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి అనే థాట్తో ఉంటారు వాళ్ళే తల్లిదండ్రులు. పిల్లల శ్రేయస్సు నిరంతరం కాంక్షించే వాళ్ళే అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. కానీ చిన్న చిన్న ఆలోచనలు చిన్నవి ఉంటాయి, ఉండకూడదని నేనేమి అన్నాం. ఏ తల్లిదండ్రులకైనా తమ పెంచుకున్న పిల్లలు ఈ రకంగా ప్రయోజనకులు అవ్వాలి అంటే అంతా కోరుకున్న సగటు మధ్యతరగతి వాళ్ళు అన్నాం కదా, కోరుకునేది ఏంటంటే ఒక చిన్నపాటి గౌరవం, చిన్నపాటి విలువ, చిన్నపాటి తన తండ్రి కష్టపడి తనని చదివించి పెంచాడు, పైకి తీసుకొచ్చాడు అని పిల్లలు గుర్తిస్తే చాలు అని మటుకు అనుకుంటారు, ఆశిస్తారు. సరే ఈలోగా మనకి మాట్లాడుతున్నాడు, వీడు వచ్చాడు నా ఫ్రెండు, స్వీట్ అయినా పెట్టవే అది ఇది అంటుంటే అమ్మ తెస్తానంటే ఎలా ఉన్నారని చెప్పి ఆవిడ ఇది అందరూ కూడా అంటే భార్యాభర్తలు, దాంతోపాటు ఇప్పుడు ఫ్రెండ్ కూడా వచ్చాడు కదా, ఈ అమ్మాయి ఎంట్రీ కోసం రాధ అంటే కూతురు రాధ అనే అమ్మాయి రావడం కోసం ఆ అమ్మాయి మామూలుగా వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరూ హాల్లో మాట్లాడుకున్నారు. తండ్రి నువ్వు ఫ్రెండ్ ఎవరో అంకుల్ బాగున్నారంటే బాగున్నామ్మా ఎలా ఉంది అంటే వెంటనే బట్టలు మార్చుకోవడానికంటే లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయి రాధ. వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్ తీసి అక్కడ పెట్టింది. ఇక్కడ తల్లి చూస్తుంది, తల్లి కొంచెం ఎమోషన్ ఎక్కువ, అందులో తండ్రి పొద్దున్నుంచి పడుతున్నటువంటి ఈ తాలూకు ఆనందం, ఈ తాలూకు ఎమోషన్స్ అన్నీ చూస్తుందేమో. ఆవిడ ఉద్దేశం ఏంటంటే శాలరీ డ్రా చేసి ఎంతైతే అంత ₹1,00,000 ఎంత తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టి ఒక నమస్కారం పెట్టుకుంటుంది. ఇది ఆశ ఎవరికి, తల్లికి కూడా. తండ్రికి అది ఉందని కాదు, కానీ డబ్బు అంటే ఇదంతా మనందరినీ ఈ నడిపించేది డబ్బే కాబట్టి ఈ దాని చుట్టూ తిరుగుతుంటాయి మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అంటాడు ఎవడో, వాళ్ళ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. అదే అయితే ఈ అమ్మాయి వచ్చి ఏం పట్టినట్టుగా ఏమీ చేయనట్టుగా బ్యాగ్ ఎక్కడో అలాగా టేబుల్ మీద ఏదో పెట్టింది. ఈ అమ్మ ఏం చేస్తుంది, యాక్షన్ ఏమిటంటే రూమ్లోకి వెళ్ళి ఏదో మొహం కడుక్కుంది, ఫ్రెష్ అయింది, వచ్చింది. ఏంటి వాళ్ళ అమ్మాయి మాట్లాడిన వెంటనే డబ్బు మనిషిలో ఏదో డబ్బులు ఇచ్చారా, జీతం ఇచ్చారా అని అడిగితే బాగుండు. ఒక 10 నిమిషాలు ఆగింది. అక్కడేమో తండ్రి ఫ్రెండ్ కూడా ఏం జరిగింది, అమ్మాయి వస్తుందా, డబ్బు చేతిలో పెడుతుందా, ఇదే ఏదో మన మనిషి ఎక్స్పెక్టేషన్ అంటే ఆ డబ్బు మీద ఎక్స్పెక్ట్. కూతురు తనకి ఇచ్చే గౌరవం ఏంటి ఆపుకోలేకపోతున్నాడు. ఎలా అనేసరికి కాసేపు చూసి ఒక టీ తాగుతావు అమ్మాయి అంది, ఇచ్చింది తల్లి. ఇంత మాటల్లో ఏమ్మా జీతం డ్రా చేసావా, జీతం నీకు ఎలా క్రెడిట్ అయిందా అని అడిగి, అయిందమ్మా మరి డ్రా చేశానమ్మా. వెంటనే మరి ఏంటమ్మా ఇంతసేపు మాట్లాడకండి, ఇవన్నీ ఏదో చేస్తున్నావు, ఏదో స్నానం చేస్తుంది, మీ నాన్న పొద్దునుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఈ మాట శుభవార్త చెప్తావు, వెళ్ళి
ఆ డబ్బులు నీకు వచ్చిన జీతం తీసుకెళ్ళి నా చేతిలో పెట్టచ్చు కదా, ఎందుకు ఇంత తాత్సరి, నీకు ఎటువంటి ఆలోచనలు రావా, నీ గురించి ఆలోచిస్తూ నీ నీ జీవితంలో తన జీవితం చూసుకున్నాడు అని చెప్పేసి ఆ పిల్ల రాధ ఏం చెప్తుందో వినిపించుకోకుండా అంటే అంటే తిడుతుంది. అంటే తిట్టడం అంటే కొంచెం వాయిస్ పెంచింది. అప్పుడు ఆ అమ్మాయి రాధ చాలా సాఫీగా నేను అమ్మ నేను ఎటువంటి పనులు ఎటువంటి ఫార్మాలిటీస్ ఇవన్నీ నేనేమి చేయను, నాకు అది పెద్దగా ఇష్టం లేదు ఆ పని అని చెప్పింది. అనేసరికి షాక్ అయింది. వెంటనే ఈవిలో ఒక ఉద్వేగం వచ్చింది, ఉద్వేగం నుంచి ఉద్రేకం వచ్చింది. అసలు నీకు బుద్ధి ఉందా, డబ్బుని చూసేసరికి ఇంతలా నువ్వు మారిపోయావా, ఈ డబ్బు నీదని ఫీలింగ్ వచ్చిందా ఏంటి, ఇదేనా నీకు మేము నేర్పింది, డబ్బు గురించి ఆలోచిస్తావా నువ్వు, అసలు నువ్వేం అసలు అమ్మాయి ఏం చెబుతుంది అని చెప్పి లేకుండా బాగా గట్టిగా ఎమోషన్ అయిపోయింది. ఈలోగా ఈ హాల్లోకి వచ్చిన శంకరం గారి కళల్లో కూడా చిన్నపాటి చెమ్మ, ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఇలా ఈ అంటే ఎవరే శంకరం మరి నేను వెళ్ళనా, మరి అవన్నీ చిన్న చిన్న విషయాలు నువ్వేం పట్టించుకోకు, ఆ పాప ఏదో పనిలో ఉంది, తర్వాత ఆ డబ్బులన్నీ మీవే కదా, ఆ డబ్బు గురించి కాదు అలా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమి ఎమోషన్ అవ్వదు, ఇది మంచి మూమెంట్స్ మీ ఫ్యామిలీకి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఏదో మా మధ్యలో మనం ఎందుకు వీళ్ళ ఫ్యామిలీ న్యూసెన్స్ ఇలా ఉన్నట్టుంది గొడవలు అని చెప్పేసి ఆ ఫ్రెండ్ కాస్త వెళ్ళిపోయాడు. అది కాస్త ఈయనకి ఎందుకో కొంచెం గుండెల్లో చివుకమంది తండ్రి శంకరంకి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అయింది, ఆయన ఊహించింది అది, ఆ ఊహ జరగకపోతే ఎవరికైనా అంతే కదా, మన ఊహకు అనుకున్నట్టుగా జరగకపోతే కలిగేది బాధ, లేదంటే మన ఊహకి జరిగిన వాస్తవానికి మధ్య తేడాయే అసంతృప్తి ఒక రకంగా చెప్పాలంటే. అనేసరికి ఆవిడ కోపం వచ్చేసింది ఆ తల్లికి. ఆ పక్క గదిలో బెడ్రూమ్లో ఇది జరుగుతుంది. అంటే నువ్వు అసలు నా కడుపును చెడబుట్టావు, ఏదేదో చెడమ్మడా తిడుతోంది. ఈ తండ్రి నిర్ఘాంతపోయాడు, సోఫాలో కూర్చున్నవాడు కాస్త కూలబడ్డాడు అంటారే అలా అయిపోయింది ఆయన పరిస్థితి. అప్పటికే అంతవరకు పొద్దున్న వెళ్ళేంతవరకు తన కూతురు అద్భుతం, అంత ముందు క్షణం దాకా మా అమ్మాయి సంపాదిస్తుంది, సాధించింది, ప్రయోజనాలైంది, దిష్టి తగులుతుంది, లేదంటే ఆరతి ఇవ్వు, అది బొగ్గం చొక్కబెట్టు అన్నీ చెప్పిన వాడు ఇప్పుడు ఈ క్షణంలో చూడండి మన భావాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చక్కచక్క చెక్ అయిపోతాయి. ఆ క్షణం దాకా మంచివాడు, ఆ క్షణంలోనే మనం అనుకున్నట్టుగా చేయనందుకు దాని వెనకాల కారణం కూడా మనం గమనించకుండా వెంటనే చెడ్డవాడు. మన జీవితంలో కూడా ప్రతిసారి ఈ తొందరపాటు నిర్ణయం, తొందరపాటు ఆలోచన, ఈ తొందరపాటు ఊహలు, అపోహలు ఇవే కారణం, దానివే అందుకే అపార్థాలు అంటాం. అనేసరికి వెంటనే ఆ అమ్మాయితో నేను ఏమన్నా ఇంకా ఆవిడ చెలరైపోయిన తర్వాత చిన్నగా రాధ వచ్చి అమ్మ బయట అంకులు ఉన్నట్టున్నారు, నువ్వు ఆగమ్మా, నా మాట వినవేంటంటే ఇంకేం వినాలి నీ మాట, నువ్వు చేసింది అంటే చాలా పెద్ద ఏదైనా చెప్తా ఉంటే మన పిల్లలు కానీ ఎదురు వ్యక్తి కానీ వినడం నేర్చుకోవాలంటారు. కేవలం మనిషికి ఒక నోరు రెండు చెవులు ఇచ్చిన కాబట్టి 2 సార్లు విను, ఒక్కసారి మాట్లాడు అన్నది దాని యొక్క సిద్ధాంతం. భగవంతుడు మనకు చెప్పిన ఇది మన ఆకారంలో 2 చెవులు ఇచ్చాడు అంటే విను, 2 సార్లు విను, 2 చెవులతో విను అంటే అప్పుడు ఆ అమ్మాయి మాటలు ఇప్పటి తరానికి, ఇప్పటి తల్లిదండ్రులకి అందరికీ కూడా గుణపాఠం అని నేను ఈ కథను చెప్పడం జరుగుతుంది. ఆమె అమ్మాయి ఏముందంటే, అమ్మ ఒక్క మాట విను, ఇప్పటిదాకా నా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నాకు అన్నీ నాన్నే చూస్తున్నాడు ప్రతీది. అంటే ఎలాగా, నాన్న చెయ్యి పైన ఉంది, నా చెయ్యి కింద ఉంది, కాబట్టి ఇప్పుడు నేను పై చెయ్యి అయ్యాను అని అనుకోకూడదు. నేను డబ్బులు తీసుకెళ్ళి నాన్న చేతిలో పెడితే ఆయన చెయ్యి ఏమవుతుంది, కిందకు వస్తుంది. అది నాన్న చెయ్యి కిందకి రావడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు అందరూ కూడా షాక్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎంత స్పీడ్గా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు చూడండి. మన ఉద్వేగాలు కూడా అందుకే ఏం చెప్తారంటే ఒక్కసారి కోపం వస్తుంది మన మీద, ఎదురు వ్యక్తి మీద. ఆ వ్యక్తి యొక్క సహజ స్థితి మనకు తెలిసినప్పుడు ఆ కోపం కాలక అతని మీద జాలిగా మారుతుంది. ఈ భావోద్వేగాలు ఎలా మారుతూ ఉంటాయంటే మనకు చాలా చంపేద్దాం అంత కోపంతో మనం వెళ్తాం. ఆ అమ్మాయి కూతురు రాధ ఏం చెబుతుందో లేకపోతే ఏం చేస్తుందో కూడా మనం ఊహించకుండా మన ఊహ అనుగుణంగా అవ్వట్లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడిపోయారు. ఎంతో పెద్ద తప్పు చేశారు, ఎన్నాళ్ళు పెంచారు, బాగా అన్ని బుద్ధులు నేర్పారు, ఈ ఒక్కరోజు డబ్బు సంపాదించి జీతం డ్రా చేసేసరికి ఇలా మారిపోయిందని బాధపడ్డారు. అంటే చూడండి, తల్లిదండ్రులైనా సరే
తమ పిల్లల మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో, ఏవో ఊహలు, వాళ్ళ ఊహ ప్రకారం జరగకపోతే మళ్ళీ అపార్థాలతో బాధపడ్డారు. ఆ అమ్మాయి చెప్పిన మాట, అంటే రాధ ఇక్కడ చెప్పిన మాట, అమ్మాయి ఇన్నాళ్ళు నాన్న చెయ్యి పైనుంది, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఐస్ క్రీమ్ కావాలన్నా, ఏదైనా చిన్న పెన్సిల్ కావాలన్నా కూడా నాన్న కొనిపెట్టి చేతితో పెడితే నేను కింద చేతితో అందుకున్నాను. నా చెయ్యి ఎప్పుడూ కింద ఉండాలని కోరుకున్నాను. ఆఖరికి ఈరోజు నేను ఆటోలో వెళ్తుంటే, ఆఫీస్కి వెళ్ళమని చెప్పి కాళ్ళకి నమస్కారం పెట్టి అక్షంతలు వేసుకుని వెళ్తుంటే అప్పుడు కూడా అమ్మ ఇదిగో డబ్బులు అని చెప్పేసి ఆయన జేబులోంచి తీసి ఇచ్చారు. ఆయన నాకు ఫాదరు, ఆయనే గాడ్ ఫాదర్ ఆయన. నేను ఏదైనా ఇప్పుడు నువ్వు ఈలోగా నేను మాట్లాడు, అక్కడ అంకులు ఉన్నారు బయట, మన తర్వాత వెళ్ళాక మాట్లాడు, ఆ కాసేపు కూడా నీకు టాలరెన్స్, సహనం లేదు, నేను ఏదో చాలా తప్పు చేసేసాను అని నువ్వు మాట్లాడుతావు ఏంటమ్మా అంటే అప్పుడు అది చెంపపెట్టయింది ఆ ఒక్క మాట. అంటే మన పిల్లల మనస్తత్వాలు ఏంటి, పిల్లలే కదా ఎదురు వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఒక పెర్సెప్షన్ ఉంటుంది. ఈలోగా మనం కంగారు పడిపోతూ అలా జరిగింది, నన్ను గుర్తుపెట్టలేదు, నన్ను గుర్తుపెట్టి గౌరవించలేదు, ఎందుకు ఇచ్చే గౌరవం ఎలాగిస్తారుగా, ఎందుకు ఎవరు ఎదురు వ్యక్తి, ఇలాంటి చూస్తుండే. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు నాకు ఎలా చేశారు అలా చేశారు, కొన్ని విషయాలు చూస్తుంటే మా అబ్బాయి పెళ్ళైన వెంటనే వాడు మారిపోయాడు, ఎందుకు మారిపోతాడు, నువ్వే పెంచావు కదా, నీ ట్రైనింగ్ కదా. కానీ ఆ టైంలో అది తల్లిదండ్రులు మానవ మాత్రం కదా, అది మర్చిపోతాం. ఏదో నాకు గుర్తింపు ఇవ్వలేదు, నాకు గౌరవం లేదు అని ఇలా బాధపడుతూ మనమే బాధపడుతుంటాం. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, అమ్మ నేను డబ్బులు డ్రా చేశాను, ఒక 50,000 రూపాయలు నాకు వేశారు, నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, పొద్దున్న నాన్నగారు ఇచ్చిన డబ్బుల్లోంచి ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చా, అది బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ 50,000 అక్కడ దేవుడు మందిరంలో పెట్టాను, అది నా చేతితో నాన్నగారిని ఇచ్చి ఆయన చెయ్యి కిందకు వచ్చేటట్టుగా చేయదలుచుకోలేదు నేను. నువ్వు వినమ్మా నా మాట, నాకు దేవుడు ఎవరు ప్రత్యక్షంగా, నువ్వు నాన్న. ఆ నాన్నకి నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు మనకు గుర్తించుకోవాల్సిన సత్యం కూడా ఉంది. పెద్దవాళ్ళని మేము చూస్తున్నాం, చాలా ప్రవచనాల్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, చాగంటి లాంటి వాళ్ళు, అమ్మని మేము పోషిస్తున్నాం అనకూడదంట, ఎందుకంటే ఆవిడ మనకు ప్రాణం ఇచ్చింది కదా. అలాగే తల్లిదండ్రులకు మేము ఏదో చేసేసాం, ఏదో ఉద్ధరించేసాం అనే మాట వాడకూడదు. యాక్చువల్గా హిందూ ధర్మం కాదు, ప్రపంచంలో ఏ ధర్మం అయినా సరే అది పిల్లల ధర్మం కాదు. అది మనం వాళ్ళకి ఏమి చేయలేవు, వాళ్ళ జీవితం ఇచ్చారు, వాళ్ళ లాలన పాలన అనుక్షణం మన కోసం తప్పించి మనల్ని పెంచిన తల్లిదండ్రులకి మనం ఏదో చేసాం. మా నాన్నగారికి 1,00,000 రూపాయలు ఇచ్చానండి, ఏదో బండి కొనుక్కుంటున్నారు, ఏమి నువ్వు ఇచ్చేదేమిటి, అది నీ ధర్మం, కనీస ధర్మం అది. కాబట్టి అక్కడ పెట్టాను, నాకు దేవుడు మీరు చూపించారు, నాన్న అమ్మ మీరు చూపించారు, తిరుపతి మీరు తీసుకెళ్ళారు, ఆ దేవుడు ఎలా ఉన్నాడు నేను చూడకుండా, నా దేవుడు అనుక్షణం నా కోసం తప్పించి నా కోసం శ్రమించి నేను ఒక స్థాయికి వెళ్ళాలని నిస్వార్థంగా ఉండే జీవులు మీరమ్మా అని చెప్పి ఆ తల్లికి చెప్పిన మాటలు ఇక్కడ తండ్రి కూడా హాల్లో కూర్చొని ఆయన విన్నాడు. ఆయన కళ్ళపట నీళ్ళు, అంటే నా కూతుర్ని నేను అపార్థం చేసుకున్నాను. ఈ క్షణంలో వచ్చి ఫ్రెష్ అయింది, లోపలికి వెళ్ళింది, ఇక్కడ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, ఇంకా హాల్లో కూడా తను రాలేదు. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, అసలు ఏమీ తెలియకుండానే ఇలా జరిగిందా అని చెప్పేసి మనం అనవసరంగా ఆవేదన చెందుతాం, అపార్థం చేసుకుంటాం, అపోహలు గురవుతాం. అది ఉండకూడదని చెప్పడమే ఈ కథ సారాంశం. అక్కడ రాధ క్యారెక్టర్లో ఎంత ఉదాత్త ఉంది. నా తండ్రి ఇప్పటిదాకా ఆయన చెయ్యి పైనే ఉంది, నేను తీసుకున్నాను, నాన్న ఇవ్వు నాన్న నేను తీసుకున్నాను, నా చెయ్యి కింద ఉంది, నా తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రి, నన్ను పోషించిన తండ్రి, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన తండ్రి, నా సంక్షేమం నా శ్రేయస్సు నిరంతరం కోరే తండ్రి అప్పర్ హ్యాండ్ ఉండాలి, చెయ్యి కింద ఉండకూడదు అని ఆ తలంపు చూసావు. ఇది ఉంటుంది పిల్లలకి. పిల్లలు ఏదో అన్యాయం చేశారండి, వాళ్ళు ఏదో శత్రువుల్లా మాట్లాడుతూ ఉంటారు కొంత. అందరి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒకటి, ఇలా కథలో మన పిల్లలు ఏమనుకుంటున్నారు, మన దృష్టిలో ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. చిన్నతనం నుంచి అంతే, నన్ను ఎదిరించేశారు, ఏమిటి నీ ఈగో, నీ దిక్కుమాలేగో, ఆ ఈగో స్థానంలో ప్రేమ ఉండాలి, ఆ అపో స్థానంలో నువ్వు అర్థం చేసుకునే శక్తి నీకు ఉండాలి. ఒక క్షణం ఓపిక పట్టు, నీ పిల్లల భావం ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు రాధన ఏముంది, అమ్మ నువ్వు ఇప్పటిదాకా వచ్చావు, వచ్చి 10 నిమిషాలు అవుతుంది, మీ నాన్న కూర్చుని ఎదురు చూస్తున్నాడు, నువ్వు డబ్బులు జీతం డ్రా చేసావు, తీసుకొచ్చి ఇవ్వవా అంటే, అమ్మ నేను నా చేతితో ఇవ్వను అంది అమ్మాయి. దాని తర్వాత డైలాగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, తర్వాత ఆ పిల్ల ఉద్దేశం ఇది గ్రహించలేకపోతుంది. ఒక క్షణం మనం ఓపిక పెట్టాలి ఏ విషయంలో సరే. ఇది ఈ కథలో తల్లిదండ్రులు ఆ కూతురు విషయంలో చెప్పాం, కానీ మిగిలిన విషయంలో కూడా మన స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, మన ఆఫీసులో కొలీగ్స్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక డైలాగ్ తర్వాత రెండో డైలాగ్ కూడా వాళ్ళు ఈలోగా నువ్వేదో ఆవేదన చెందేశాను, నన్ను ఏదో తక్కువ చేసి, నిన్ను తక్కువ ఎవరు చేస్తారు, నువ్వే అవుతున్నావు, ఇక్కడ నిన్ను చులకన ఎవరు చేస్తున్నారు, నువ్వే అవుతున్నావు, నిన్ను ఎవరు బాధ పెడతావు, నువ్వే బాధపడుతున్నావు. ఇన్ని ఎమోషన్స్, కాస్తంత ఓపిక, కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు సంయమనం పాటిస్తే, ఓపిక పడితే, సహనంగా ఉంటే అసలు విషయం తెలుస్తుందిగా. ఇప్పుడు ఆ అమ్మాయి పెర్సెప్షన్ తెలిసినంత ఏంటి,
నీకే కదా గిల్టీ ఇప్పుడు. నా కూతురు అలాంటిది కాదు, ఎవ్వరి కూతురు అలాంటిది కాదు. ఆ తండ్రే దైవంగా చూసింది అమ్మాయి. దైవానికి కూడా చెప్తారు పూజల్లో చూస్తే ఇలా చేతితో వేసినట్టుగా వేయకూడదు, మన జాగ్రత్తగా ఇలా పెట్టాలి. పువ్వు కానీ ఎదుగైనా ఇలా వేసినట్టుగా ఇలా కొట్టకూడదు. మనం కిందే ఉండాలి మన చెయ్య. భగవంతుడి చెయ్యి ఏమిటి, అభయహస్తంలా ఉంటుంది. ఆయన ఇచ్చే చెయ్య మన పుచ్చుకునే చెయ్య. అలాగే మన తల్లిదండ్రులు కూడా ఏంటి, అమ్మకి నేనేదో ఇచ్చేసాను అనకూడదు. అమ్మే మనకిస్తుంది, ప్రాణమే ఇచ్చింది, తండ్రే మన పోషించాడు. అంటే తండ్రికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వాళ్ళకి మనపై. ఇందువల్ల మనం ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్. తల్లిదండ్రులకి ముఖ్యంగా మనం పై చెయ్యేం అప్రహేండమైన దృక్పథంతో మనం ఉండకూడదు. వాళ్ళని మనం పోషించాం, వాళ్ళు మనం ఏదో సాగుతున్నాం, వాళ్ళ ఉద్ధరిస్తాం అనే భావన మనం ఎవరికి ఉండదు. వాళ్ళది ఎప్పుడూ పై చేయగానే ఉండాలి, మనం కింద చేయగానే ఉంటే మనకి గౌరవం. అలాగే తల్లిదండ్రులు కూడా అనవసరపు నా పిల్లలు నాకు ఎంతసేపు నీకు అభద్రత, ఎంతసేపు నా పిల్లలను గుర్తించడేమో, నా పిల్లలను వదిలేసి వెళ్ళిపోతారేమో, నన్ను లెక్క చేయరేమో, ఈ భావనలు ఉండకూడదు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి నువ్వు పెంచిన పెంపకమే కదా, నువ్వు నేర్పిన విద్యాబుద్ధులే కదా, మొత్తం నీ బ్లడ్ నీ లక్షణాలే వస్తాయి కానీ నీ జీన్స్. కానీ ఈలోగా ఎందుకు నీకు ఇంత అపోహ? ఆ అమ్మాయి ఇచ్చేలోగా ఈ తండ్రి ఎంత ఆవేదన చెందాడు, ఎంత దుఃఖభరితుడు అయ్యాడు, తల్లి ఎంత దుఃఖభరితురాలేదు చెప్పాక ఒక్కసారిగా తన ప్రవర్తన తనకే సిగ్గు అనిపించుండొచ్చు ఆ తండ్రికి. నా తల్లిని ఇలా అర్థం చేసుకోలేకపోయినా, నా తండ్రి చెయ్యి పైనే తప్పితే కింద ఉండకూడదు అనుకుందా. ఎంత అపార్థం చేసుకున్నాను, ఎంత అపోహల్లో బతికాను. కొన్ని నిమిషాలే అవ్వచ్చు కానీ నేను ఈలోగా ఎంత నలిగిపోయాను. అంటే నాకు గౌరవం ఇవ్వలేదని నాలో ఇంకా అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈ అభిమానాలు తప్పితే ఈ అహంకారాలు అహంభావాలు ఉండకూడదు, ఇగో ఉండకూడదు. ఇగో ఉన్నా ఆ పాప నీదే కదా, నీ సొంతమేగా. నేను మాట్లాడలేదు, మా అబ్బాయి నన్ను గుర్తించి నాకు చెయ్యాలండి చెందాలంటాడు ఒకడు. ఏ తప్పే ఉంది? చిన్నప్పుడు ఫీజు కట్టాలంటే కొడుకు వచ్చి నిన్ను అడగలేదా? అలాగే ఇప్పుడు నాకు మందులు కొనాలరా తీసుకురా వచ్చేటప్పుడు నువ్వు చెప్పకూడదా? దీంట్లో ఇదేమిటి? నీ అవసరాలు వాళ్ళకి ఎలా గుర్తిస్తారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇలా కొంతమంది. కాబట్టి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళలో పెద్దరికం పెరగాలి, ఆలోచనలు పెరగాలి, లెవెల్స్ పెరగాలి. మన పిల్లలే పెద్దవాళ్ళు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇంకా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కాబట్టి 25-30 ఏళ్ళు వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు రావాలి. కాబట్టి ఈ రాధ అనే పాత్ర మనకి అందరి కళ్ళు తెరిపిస్తుంది. మేమేదో చేసాం, ఇది ఇలా పడేసాం, ముఖమే పడేసాం అంటాడు. ఏం పడేసావు? తల్లిదండ్రులకి వాళ్ళు లేకపోతే నువ్వెక్కడున్నావు? కాబట్టి ఈ కథ 2 కోణాల్లో కూడా తల్లిదండ్రులు అనవసరపు అపోహలు పడి నాకు గౌరవం లేదు ఇలాంటి బాధలు పడకూడదు. పిల్లలు కూడా ఏమిటంటే తల్లిదండ్రులకు ఇది గ్రహించి వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తిస్తే అది ఏ గొడవ ఉండదు కదా. కాబట్టి ఏదైనా మనం తెలుసుకోగలగాలి. ఆ పాప ఏమిటి, తండ్రికి దేవుడి గదిలో పెట్టి నాన్న తీసుకోండి, మీకు నేను సమర్పిస్తున్నాను, మీకు నేను అర్పిస్తున్నాను అన్నట్టుగా చెప్తోంది. డబ్బు నేనే ఇంకోటైనా ఎంత ఉదాత్త ఆ పాత్రలో, ఆ రాధ ఆ కూతురు పాత్రలో. ఇక్కడ పిల్లలందరూ కూడా అలాగే ఉంటారు. కాబట్టి అపార్థం చేసుకోకండి. ఎక్కడైనా సరే పిల్లలు తల్లిదండ్రులని కాదు, ఏ విషయం కూడా అపార్థం. ఒక మాటలు చెప్పి మనం అనుకునే లోపల కొంచెం టైం కావాలి. అవతలవాడు ఏమనుకుంటున్నాడు, అవతలవాడు ఏం మనకి ప్రజెంట్ చేస్తున్నాడు, కొంచెం టైం ఇవ్వాలి. ఈలోగా బాధపడిపోయి మనం ఏదో కక్షలు పెట్టేసుకుని మనసంతా పాడు చేసేసుకుని నానా చిందరబందర అయిపోయి కదా కక్షలు కట్టేసి వాడి ముఖమే చూడను, వాడి ఇది చూడను, అది చూడను, ఇది చూడను, నాకు వాళ్ళు కాదు నేను ఎంత చేశాను, ఇవన్నీ అనుకోవద్దు. అవతల వాడికి కూడా ఒక పెర్సెప్షన్ ఉంటుంది, ఒక కోణం ఉంటుంది. అది వాడు నీకు వాడి అభిమానాన్ని చాటడానికి కానీ వాడి కృతజ్ఞత చెప్పడానికి కానీ మనం కొంత సమయం ఇవ్వాలి. ఈ క్షణంలోనే వచ్చేసిన కాలం పడిపోవాలంటే ఎలాగా తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. హంస కథలు అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి కథ వినండి, విని ఆచరించడానికి కోరుతూ ధన్యవాదాలు.